సినిమా అండి, చాలా ఆసమ్ సినిమా. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, ఎవరితోనే వెళ్ళొచ్చు, అన్ని కవర్ చేసింది ఆస్పెక్ట్స్. సెక్సీ సినిమా అంతే. బాలే ఎనర్జీకి ఏంటండి, ఎప్పుడు ఆల్ ద అబౌవ్. ఈసారి అన్ని సినిమాలకు మించి ఈ సినిమాకి ఎక్కువ ఇచ్చేసాడు. ఒక్కటే ముక్క, బక్కోడికి రజనీకాంత్ అయితే మన బండోడికి ఎన్పీకే అంతే. ఎన్ని సంక్రాంతి బాలయ్య విన్నర్. సూపర్ సూపర్. జై బాలయ్య. వాటర్ కోసం తీశాడు. మనము బాలకృష్ణ గారి సినిమా చూసేటప్పుడు మ్యాగీ వెళ్ళాలి అంతే. తాగితే ఆయన బ్రాండ్ తాగితే కానీ చెప్పలేము మనము. మూవీకి హైలైట్ అంటారా బ్రో? బాబీ డియోల్ గారిది ఇంకా బీజిఎంసే బ్రో. ఫైట్స్ బాగున్నాయి బ్రో. స్టోరీ అట్లా ఏం లేదు బ్రో, నార్మల్గా లైక్ ఏమంటారు, సినిమా పేరు ఏదో ఉంది కదా బ్రో, రజనీకాంత్ గారిది ఒక సినిమా ఉంది. పోయిన సంక్రాంతికి వాల్తేరు వీరే తీశారు, కానీ ఈ సంక్రాంతి మాత్రం ఇది మా డాకో మహారాజే విన్ అవుతుంది. ఇది నక్కల వేట కాదు, బాలయ్య బాబు హంటింగ్. కంపేర్ టు ది గేమ్ చేంజ్ వేరే స్టోరీ, సో దాన్ని మనం కంపేర్ చేయకూడదు. కానీ బాలయ్య బాబు హంటింగ్ 4/5 మీ కాలనీ మొత్తాన్ని తీసుకెళ్ళండి. జై బాలయ్య. ఎలా ఉందంటే అసలు చెప్పడానికి కూడా బాగుంది అని చెప్పడానికి కూడా రావట్లేదు అన్న. అసలు ఇంత అసలు బోయపాటి డైరెక్టర్ పడుకున్నాడా లేదా హీరో పడుకోబెట్టి చేయించారా సినిమా అన్నట్టుందన్న. బాబీ అన్న, బాబీ అంటే ఒక బ్రాండ్ అన్న. అది కూడా గుక్కి అంటే బ్రాండ్ అన్న, అలెన్షోల్ అంటే బ్రాండ్ అన్న, ఇది రేబెన్ అంటే బ్రాండ్ అన్న. ఇవి బ్రాండ్స్ అంటారన్న. బాబీ అంటే బ్రాండ్ కాదు, బోయపాటి అంటే బ్రాండ్. బోయపాటి తప్ప వేరే డైరెక్టర్ బాలకృష్ణ గారిని రక్షించలేరు అన్న. వాళ్ళ ఫ్యాన్స్ అయ్యి ఉంటారన్న, అంతే. బాలయ్య బాబు ఫ్యాన్స్ మరి ఏం చెప్తున్నా జై బాలయ్య అంటాం కదా. సినిమాలు ఏం నచ్చలేదంటే ఏంటన్న, దండుపల్లి సినిమా ఆల్రెడీ 2 తీసినారన్న. అది చూసినామన్న. మళ్ళీ దండుపల్లిని తెచ్చి ఇక్కడ చూపిస్తే ఇంకెట్లాగన్నా, దండుపల్లిని గ్యాంగ్ని తీసుకొచ్చి మొత్తం సినిమా చూపిస్తే ఎట్లా అన్న. బాబీ డియోల్ అసలు ఓడుకోలేదు. యానిమల్ మూవీలో బాబీ డియోల్ అరాచకం చేస్తాడు, అరాచకం. అసలు బాబీ డియోల్కి అసలు ఆ హీరో ఆ విలన్ క్యారెక్టర్ చేసినందుకు ఎట్లా ఓడుకోవాలి ఏంది అసలు. ఆ ఓడుకోవడం, పులిని చంపుతాడు బాబీ డియోలు. పులి కన్నా పులి తోక పెద్దది ఉంటుంది. అసలు డైరెక్టర్ అసలు చూసాడో లేదు, ఎక్కడైనా పులి కన్నా పులి తోక పెద్దది ఉంటుందా? ఈ సినిమాలో ఉంది. మళ్ళీ ఏమనంటే యానిమేషన్ అంటారు. యానిమేషన్ తీసేటప్పుడే కొంచెం క్లియర్గా ఉండాలి కదా. పులి ఎంత ఉంటే పులితోక అందులో ఆఫ్ ఉంటుంది. కానీ పులికన్నా పులితోక ఎంత హైట్ ఉంటుంది? పులికన్నా పులితోక ఎక్కడైనా ఎక్కువ ఉంటుందా? మరి ఏమంటారు దాన్ని? మరి డైరెక్టర్ గారు నిద్రపోయారా, లేదంటే ఏమో డైరెక్టర్ని బెదిరించి సినిమా తీసారేమో అన్న. సాంగ్స్ గురించి అడగండి, సాంగ్స్ గురించి MP3 ఇంటే సరిపోద్ది అన్న, ఇక్కడ వరకు రావాలి. దబిడిదిబిడి సాంగ్ ఎక్సలెంట్ అన్న. ఆ సీట్ మీద కొట్టేది, ఆ సీన్ కోసం పోవచ్చు అన్న మూవీకి అన్న. ఈ సంక్రాంతికి ఏ సినిమా వచ్చినా ఫ్లాప్ అనేది ఉండదన్న, కలెక్షన్స్ అయితే వచ్చేస్తాయన్న. డైరెక్షన్ బాగుంది. డాకు ఇస్ బ్యాక్. చాలా బాగుందన్న. బాగుందన్న సినిమా, సూపర్ బాగుందన్న. సంక్రాంతి విన్నర్. ఓకే ఓకే. జై బాలయ్య. బాక్స్ ఆఫీస్ మూత. సాంగ్స్ చాలా బాగుంది, సెంటిమెంట్ అన్ని కలిపిన సినిమా అండి ఇది. బీజిఎం ఎక్స్ట్రాడినరీ, బాలకృష్ణ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్, డైరెక్షన్ కూడా బాగుంది. ఫ్యామిలీతో అందరు కలిసి పండగకి చూసుకోవాల్సిన సినిమా. సూపర్. ఏం నచ్చిందన్న సినిమాలో? చాలా బాగుంది. ఫైట్స్ ఎలా అనిపించాయి? ఎమోషన్ బాగుందా? ఓకే అన్న, రేటింగ్ ఎంత ఇస్తున్నా? 5/10. డబల్ యాక్షన్ ఏం లేదండి, వెళ్ళి చూడండి. అది చెప్తే స్పాయిలర్ అవుతుంది మీకు. ఇట్టా అండి, సంక్రాంతి విన్నారు బాలే అన్నారు. సంక్రాంతి విన్నారు. ఏం నచ్చిందన్న సినిమాలో? బీజిఎం బాగుందండి, స్టోరీ కూడా చాలా బాగుంది, యాక్టింగ్ బాగుంది అన్న. మన లాస్ట్ ఇయర్ మన బాబీ బ్లాక్ బస్టర్ కొట్టాడు, ఆ లెవెల్లో ఉంది ఇది.
సేమ్ అదే లెవెల్లో ఉందండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే సంక్రాంతి దగ్గర బాగాలేని అనిపిస్తుంది. ఒకసారి వెళ్ళి అందరు ఫ్యామిలీస్ వెళ్ళి చూడాల్సిన సినిమా. డైరెక్ట్ కూడా చాలా బాగుంది, ఎంగేజింగ్ కూడా ఉంది, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అదేం లేదు, సెకండ్ హాఫే మూవీకి మెయిన్, ఎందుకంటే సెకండ్ హాఫ్ లోనే ఉంటుంది స్టోరీ అంతా. బాగుందండి, క్లైమాక్స్ మెయిన్ ఉంది. థియేటర్ లో దబిడి సాంగ్ రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది, లోపల అందరూ ఎంజాయ్ రేటింగ్ చేస్తున్నారు. ఎంత ఇస్తాను ఫైవ్ అవుట్ ఆఫ్ 3.5 సాంగ్స్ కూడా బాగున్నాయి, కొరియోగ్రాఫ్ బాగుంది, హీరోయిన్స్ కూడా బాగానే చేశారు. బాబీ డియోల్ బాగా చేశాడు. బాబీ డియోల్ తమన్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్. అఖండ మించి ఉంది. తమన్ అంటే ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలా, తమన్ వచ్చేసి బాలకృష్ణ యొక్క ఏం చెప్పాలా ఆస్థాన విద్వాంసుడు అంతే. బాలయ్య అంటే తమన్కు ఎట్లా వస్తుందో ఆయనకు మనమే పెట్టాలి. టిఫిన్, వెజ్ బిర్యానీ మొత్తం అంతా, పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనము, రాత్రి డిన్నర్ మనమే పెట్టాలి ఆయనకు. బాలయ్య సినిమా అంటే అలా చేస్తున్నాడు. సూపర్గా ఉంది. వన్ మ్యాన్ షో. బాలయ్య ఈజ్ వన్ మ్యాన్ షో. బాలయ్యది నచ్చింది అంతే. బాలయ్య క్యారెక్టర్ సెంటిమెంట్ బాబీ ఎలా పండిస్తాడు అనుకునే కానీ సెంటిమెంట్ బాగా పండించాడు బాలయ్య. బాబీ డైరెక్షన్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. డైలాగ్స్ ఫైట్స్ మీరు ఇంతకుముందు సినిమాలలో చూశారు, కానీ ఇప్పుడు సెంటిమెంట్తో పిండేశాడు. పాప క్యారెక్టర్ సెంటిమెంట్ అఖండ రేంజ్లో ఉంది. సాంగ్లు కూడా బాగుంది. మూవీ ఎక్సలెంట్, చాలా బాగుంది. మీరు చాలా ఎన్ని పాత సీక్వెన్సెస్ కానీ పాత రిమలెన్స్ కానీ ఏమీ లేదు, చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. ఎస్పెషల్లీ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. డాకుమారా సీక్వెన్సెస్ అయితే ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరికి పండుగ. సో బాలకృష్ణ అభిమానులకి ఇది పెద్ద పండుగ అండి. ఇంకోటి ఏంటంటే బాలకృష్ణ గారికి చిన్నపిల్ల సెంటిమెంట్ బాగా కలిసి వచ్చింది. సో ఈ పిక్చర్లో కూడా అదే సెంటిమెంట్ బాగా కలిసి వచ్చింది. సో వేరే పిక్చర్లకి దీనికి ఏం సంబంధం లేదు. అండ్ బాబీ కోహ్లీ గారు కొత్త డైరెక్షన్ చూస్తారు, ప్రతి ఒక్కటి గ్రిప్పింగ్ ఉంది, సీన్ చాలా బాగుంది. మీరు చూడండి, అది నేను చెప్పకూడదు. సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. బాబీ డియోల్ గారిది, బాలకృష్ణ గారి సీక్వెన్సెస్ యాక్షన్ ప్యాక్డ్గా ఉన్నాయి. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అసలు తమన్ ఇరగొట్టేశాడండి. అది నేను అంత ప్రీవియస్ పిక్చర్ మనం ఏం చెప్పలేం కాబట్టి బాలకృష్ణ గారిది ఇది అయితే పక్కా హిట్ అండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.